ఇప్పుడు మనం కాన్సెప్ట్ తెలుసుకున్నాం కదా! ఈ కాన్సెప్ట్ తెలుసుకున్నాక మనం ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్‌ని స్టెప్స్ కింద విడగొడతాం. స్టెప్స్ ఏముంటాయో చూద్దాం. ఈ క్యాండిల్ పైన మీరు ఎంటర్ అవుతారు. లాంగ్ పొజిషన్ విచ్ ఇస్ హియర్. ఈ క్యాండిల్ బ్రేక్‌ఔట్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ అండ్ 1:2. ఇది ఇంకో బ్రేక్‌ఔట్ ట్రేడ్. ఈ ట్రేడ్స్ అనేవి చాలా వెరీ క్విక్‌గా మీకు రిజల్ట్ అనేది ఇచ్చాయి. రైట్? సో హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఫిఫ్త్ ఎపిసోడ్ ఆఫ్ ద కంప్లీట్ స్వింగ్ ట్రేడింగ్ సిరీస్. ఈ స్వింగ్ ట్రేడింగ్ సిరీస్లో స్వింగ్ ట్రేడింగ్ అనేది బిగినర్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఎలా చేయాలో అనేది మనం నేర్చుకుందాం ప్రయత్నిస్తున్నాం. ఇనీషియల్గా మనం స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం, దాంతో ట్రెండ్ అంటే ఏంటో తెలుసుకున్నాం సెకండ్ ఎపిసోడ్లో. థర్డ్ ఎపిసోడ్లో మనం ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దాన్ని ఎలాగా ఫిల్టర్ చేయాలో తెలుసుకున్నాం. ఫోర్త్ ఎపిసోడ్లో మొమెంటం అంటే ఏంటి, మంచి మొమెంటంలో ఉన్న స్టాక్స్ని ఎలా పిక్ చేయాలో రెండు ఇండికేటర్స్ ద్వారా తెలుసుకున్నాం. ఒకటేమో ఆర్ఎస్ఐ అనే ఇండికేటర్ ద్వారా తెలుసుకున్నాం, దాని తర్వాత ఆర్ఎస్ అనే ఇండికేటర్ ద్వారా తెలుసుకున్నాం. ఇప్పుడు దీని సబ్సిక్వెంట్ చాప్టర్లో ఈ హై మొమెంటమ్ స్టాక్స్‌ని ఎలాగ ట్రేడ్‌లోకి ప్లాన్ చేయాలి? ఈ హై మొమెంటమ్ స్టాక్స్‌లో ట్రేడ్ ఎలా ప్లాన్ చేయాలి? ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది తెలుసుకుందాం. మీరు గనుక ఫస్ట్ టైమ్ ఈ ఛానెల్ చూసినట్టయితే ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానెల్‌లో స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీస్, స్కాల్పింగ్, పొజిషనల్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, డీప్ డైవ్ ఇంటూ టెక్నికల్ అనాలిసిస్, ఇండికేటర్స్ మీద డీప్ డైవ్, ఇలాగా స్వింగ్ ట్రేడింగ్ యొక్క కంప్లీట్ సీరీస్‌లు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద నేను మాట్లాడతాను. అండ్ ఆల్సో మన దగ్గర ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో నేను డైలీ మార్కెట్ అప్డేట్స్, దాని తర్వాత నేను తీసుకోబోయే ట్రేడ్స్, వారి ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్, వెనకాతల ఉన్న లాజిక్‌తో పాటు నేను చాలా డీటెయిల్డ్‌గా మీకు అండర్‌స్టాండింగ్ ఇవ్వడం కోసం ప్రయత్నిస్తాను. మేక్ ష్యూర్ దట్ యూ జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. అలాగే మీరు గనక ఈ సీరీస్‌లో ఈ వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే, ఇదే సీరీస్‌లో మిగతా వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాను. మీరు కూడా ఒక క్విక్ లుక్ ఏసేస్తే ఒక ఓవర్ ఆర్కింగ్ ఐడియా మీకొస్తుంది. స్వింగ్ ట్రేడింగ్ ఎలా చేయాలి అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. రైట్? ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ జస్ట్ గెట్ స్టార్టెడ్ విత్ ద చాప్టర్. సో, ఈ వీడియోలో మనం మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ వాడి మంచి మొమెంటమ్ ఉన్న స్టాక్స్‌ని ఎలా పిక్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఏం చేసాం, ఒకటి మంచి ట్రెండ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. రైట్? దాని తర్వాత ఒక ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలో తెలుసుకున్నాం. రైట్? అండ్ ఈ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ మీద మనం మొమెంటమ్ ఎలాగా క్యాప్చర్ చేయాలో తెలుసుకున్నాం. రైట్? ఇప్పుడు ఈ మొమెంటమ్ అనేది అర్థం చేసుకున్నాక మనం ట్రేడ్ అనేది ఎలా ప్లేస్ చేయాలో చూసుకుందాం. ఓకే? ఇందు మీద మనం ఒక డీపర్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ వాడి, మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్‌లో మనం 2 ఇండికేటర్స్ వాడతాం. ఒకటేమో అబ్సల్యూట్ మొమెంటమ్ ఇండికేటర్, రెండోదేమో రిలేటివ్ మొమెంటమ్ ఇండికేటర్. దీని గురించి చాలా డీటెయిల్డ్‌గా నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను. ఆ ప్రీవియస్ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీకు ఒకవేళ దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో ఒకసారి చూసేయండి. ఫుల్‌గా క్లారిటీ వచ్చేస్తుంది. సో, మనం ఏమంటామంటే జనరల్లీ మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ ఎందుకు వాడతాం? మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ ఎందుకు వాడతామంటే, ఒక టైమ్ ఫ్రేమ్‌లో మనం బయాస్ అర్థం చేసుకొని, రెండో టైమ్ ఫ్రేమ్‌లో ఒక షార్పర్ ఎంట్రీ కోసం మనం మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ వాడతాం. సో, ఇక్కడ మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్‌లో మనం 3 టైమ్ ఫ్రేమ్స్ వాడతాం. ఒకటేమో మంత్లీ, ఇంకోటేమో వీక్లీ, ఇంకోటేమో డైలీ. మంత్లీ అండ్ వీక్లీలో ఒక బ్రాడర్ లెవెల్‌లో, ఒక పైన లెవెల్‌లో స్టాక్ అనేది మంచి మొమెంటమ్‌లో ఉంది అని తెలుసుకోవడానికి వాడి, మనం డైలీ లెవెల్‌లో దాని మీద ట్రేడ్ అనేది ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ మనం ఇక్కడ 2 రకాల మొమెంటమ్ ఇండికేటర్స్ వాడతాం. ఒకటేమో అబ్సల్యూట్ మొమెంటమ్. అబ్సల్యూట్ మొమెంటమ్ అంటే ఆ స్టాక్‌లో బయర్స్ వర్సస్ సెల్లర్స్ ఎవరు స్ట్రాంగ్‌గా ఉన్నారు. దాని తర్వాత రిలేటివ్ మొమెంటమ్. ఆ రిలేటివ్ మొమెంటమ్ అంటే నిఫ్టీతో పాటు ఒక బ్రాడర్ ఇండెక్స్‌తో కంపేర్ చేస్తే మన పిక్ చేసుకున్న స్టాక్ ఎంత ఫాస్ట్‌గా, ఎంత మంచి మొమెంటమ్‌లో ఉన్నదని డిఫైన్ చేసుకోవడానికి మనం ఈ 2 ఇండికేటర్స్ వాడతాం. రైట్? సో, మన టైమ్ ఫ్రేమ్ అండ్ మన మొమెంటమ్ కండిషన్స్ ఎలా ఉండాలో ఒకసారి చూద్దాం. మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో మన ఆర్ఎస్ఐ వాల్యూ గ్రేటర్ థాన్ 60 ఉండాలి. అలాగే వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఆర్ఎస్ఐ వాల్యూ గ్రేటర్ థాన్ 60 ఉండాలి. అండ్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఇది మనం ఎంట్రీ తీసుకుంటాం కాబట్టి, ఈ ఎంట్రీ ఉన్న టైమ్ ఫ్రేమ్‌లో ఆర్ఎస్ఐ వాల్యూ లెస్ థాన్ 60 ప్లస్ మీకు కన్సాలిడేషన్ అవుతూ ఉండాలి. రైట్? ఈ కన్సాలిడేషన్ తర్వాత, ఈ కన్సాలిడేషన్ ఈస్ నథింగ్ బట్ పాజ్. రైట్? ఒక్కసారి ఈ కన్సాలిడేషన్ అయిన తర్వాత నెక్స్ట్ ఎక్స్‌పాన్షన్‌లో మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేయడానికి ప్రయత్నిస్తాం. రైట్? సో, ఈ 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద స్టాక్. మనం ఆ స్టాక్ ట్రేడబుల్ అవ్వాలి అంటే ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఒకటి మంత్లీ ఆర్ఎస్ఐ గ్రేటర్ థాన్ 60 ఉండాలి. 2 వీక్లీ ఆర్ఎస్ఐ గ్రేటర్ థాన్ 60 ఉండాలి. సో, మనం ట్రేడ్ అనేది 3 రకాలుగా పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకటేమో బ్రేక్‌ఔట్ దగ్గర పార్టిసిపేట్ చేయొచ్చు. రెండోదేమో పుల్ బ్యాక్ దగ్గర పార్టిసిపేట్ చేయొచ్చు. మూడోదేమో సపోర్ట్ దగ్గర పార్టిసిపేట్ చేయొచ్చు. సో, ఈ బ్రేక్‌ఔట్‌లో, ఈ పుల్ బ్యాక్‌లో, ఈ సపోర్ట్‌లో పార్టిసిపేషన్ ఎలా చేయాలి అనేది మనం ఒక డీపర్ అండర్‌స్టాండింగ్ తెలుసుకుందాం ఈ వీడియోలో. సో, ఇప్పుడు బ్రేక్‌ఔట్ ట్రేడ్ మీద ఎలా పార్టిసిపేట్ చేయాలో చూద్దాం. ఒకటి ఏమంటామంటే, బ్రేక్‌ఔట్ కండిషన్స్ ఏమంటామంటే, చార్ట్ ప్యాటర్న్ చాలా క్లియర్‌గా ఉండాలి. ఒక ఒక చార్ట్ ప్యాటర్న్ బ్రేక్‌ఔట్ ఇవ్వాలి. అయితే ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్ బ్రేక్‌ఔట్ ఇవ్వాలి. లేకపోతే ఒక వెడ్జ్ బ్రేక్‌ఔట్ ఇవ్వాలి. లేకపోతే ఒక ఫ్లాగ్ బ్రేక్‌ఔట్ ఇవ్వాలి. లేకపోతే ఒక పప్ అండ్ హ్యాండిల్ బ్రేక్‌ఔట్ ఇవ్వాలి. సో, ఈ బ్రేక్‌ఔట్ ప్యాటర్న్స్ అన్ని చాలా డీటెయిల్‌గా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి మీరు ఆ వీడియో చూసారనుకోండి, మీకు చాలా క్లారిటీ వచ్చేస్తుంది. ఎలాంటి ప్యాటర్న్స్ ఎలా ట్రేడ్ చేయాలా అనేది. రైట్? సో, మనం ఏమంటామంటే,
ఒక్కసారి ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత అంటే ఇలాగ అంటే స్టాక్ అనేది ఇలాగ కన్సాలిడేట్ అయిన తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చినా సరే, ఆర్ ఇలాగా ఫ్లాగ్ ప్యాటర్న్ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చినా సరే, లేకపోతే ఇలాగ కప్ అండ్ హ్యాండిల్ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చినా సరే, ఇలాంటి చోట మనం బ్రేక్అవుట్ పార్టిసిపేట్ చేస్తే మనకి సక్సెస్ రేట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో, ఈ బ్రేక్అవుట్ ఎలా ట్రీట్ చేయాలో చూద్దాం. మనం 3 రకాలు అనుకున్నాం కదా! ఈ 3 రకాల్లో ఈ 3 రకాల్లో ప్రతి ఒక్క దాంట్లో మనకి బ్రేక్అవుట్ అనేది కనిపిస్తుంది. రైట్? ఈ బ్రేక్అవుట్‌లో ఎలా పార్టిసిపేట్ చేస్తామంటే, ఎప్పుడైతే బ్రేక్అవుట్ వచ్చిందో మనకొక గ్రీన్ క్యాండిల్ వస్తుంది. రైట్? ఈ గ్రీన్ క్యాండిల్ వస్తుంది కదా! ఇక్కడ గ్రీన్ క్యాండిల్ రావచ్చు. దాని తర్వాత ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఇలా వస్తుంది. లేకపోతే ఇక్కడ ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ దగ్గర గ్రీన్ క్యాండిల్ వస్తుంది. ఆర్ కప్ అండ్ హ్యాండిల్ కాకపోతే మీకొక బేసింగ్ ప్యాటర్న్ వస్తుంది. అంటే ఇలాగ బేసింగ్ ప్యాటర్న్ వస్తుంది. ఈ బేసింగ్ ప్యాటర్న్ పైన మీకొక గ్రీన్ క్యాండిల్ వస్తుంది ఇలాగ. రైట్? ఎప్పుడైతే ఈ గ్రీన్ క్యాండిల్ వచ్చిందో, ఈ గ్రీన్ క్యాండిల్ హై పైన మనం ఎంట్రీ అవుతాం. ఈ గ్రీన్ క్యాండిల్ హై పైన మనం ఎంట్రీ, దీనిపైన మనం ఎంట్రీ, దీనిపైన మనం ఎంట్రీ. దాని తర్వాత ఆ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఎలర్ట్ క్యాండిల్ ఇచ్చిందో దాని కింద మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అది ఇక్కడ ఇలా స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకొని మనం దీనిపైన 1:2 ప్లస్ ట్రైలింగ్ స్టాప్ లాస్ విధంగా మనం ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఓకే. సో ఎంట్రీ అనేది ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ హై పైన, స్టాప్ లాస్ అనేది ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ కింద, అండ్ టార్గెట్ అనేది రిస్క్ రివార్డ్ రేషియో 1:2 ప్లస్ ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ మనం ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకోవడం కానీ, ప్రాఫిట్స్ అనేవి ట్రైల్ చేసుకోవడం కానీ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇది మన బ్రేక్అవుట్ స్ట్రాటజీ. ఇప్పుడు పుల్ బ్యాక్ స్ట్రాటజీ ఎలా చేస్తామంటే, సో ఈ పుల్ బ్యాక్ కండిషన్ అంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి ఆఫ్టర్ బ్రేక్అవుట్. రైట్? బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ప్లస్ పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. అంటే ఈ మూడే సినారియోస్ అనుకోండి. ఓకే. సో ఈ బ్రేక్అవుట్ అనేది ఇచ్చిన తర్వాత ఏం చేస్తామంటే మనం ఒక పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తాం. ఆ పుల్ బ్యాక్ కెన్ బి ఎనీథింగ్ అనమాట. ఇలా పైకెళ్ళిన తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్‌ని ఫార్మ్ చేసి, రైట్? దాని తర్వాత మేబీ ఒక 2 రెడ్ క్యాండిల్స్ ఫార్మ్ చేస్తుంది. రైట్? కొన్ని రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేసిన తర్వాత దిస్ ఈస్ నథింగ్ బట్ యువర్ పుల్ బ్యాక్. ఇది మీ పుల్ బ్యాక్. రైట్? ఒకసారి పైకెళ్ళి ఇలా కిందకొచ్చిన తర్వాత ఇది మీ పుల్ బ్యాక్. ఓకే. ఈ పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత మనం 2 ప్యాటర్న్స్ మేజర్‌గా ఫాలో అవుతాం. ఒకటి ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. అంటే ఈ తర్వాత వచ్చిన క్యాండిల్ ఈ రెడ్ క్యాండిల్‌ని పూర్తిగా ఎంగల్ఫ్ చేయాలి. ఆర్ మీకొక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ రావాలి. అంటే మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అంటే ఎలా ఉంటుందంటే, దీని కింద మీకొక చిన్న డోజీ క్యాండిల్ వచ్చి, ఇట్ కుడ్ బి ఎనీ క్యాండిల్, చిన్న డోజీ క్యాండిల్ వచ్చి, దాని తర్వాత ఇంకొక గ్రీన్ క్యాండిల్ వస్తుంది. సో, ఎప్పుడైతే మీకు ఇలా ఎంగల్ఫింగ్ గాని, ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ గాని వచ్చిందో, దీనిపైన మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. దీని కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అండ్ మీరు టార్గెట్ అనేది 1:2 ఆర్ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. ఇది ప్యూర్‌లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. అలాగే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కాకుండా మనం ఇండికేటర్ బేస్డ్ ఎంట్రీ కూడా తీసుకోవచ్చు. ఆ ఇండికేటర్ బేస్డ్ ఎంట్రీ ఎలా తీసుకుంటామంటే మనం ఆర్ఎస్ఐ వాల్యూ అనేది చూస్తాం. ఆర్ఎస్ఐ వాల్యూ అనేది ఎప్పుడైనా 60 దగ్గర గాని, 40 దగ్గర గాని సపోర్ట్ తీసుకుందనుకోండి. ఈ ఆర్ఎస్ఐ వాల్యూ 60 దగ్గర, 40 దగ్గర సపోర్ట్ తీసుకోవడం అంటే ఆర్ఎస్ఐ బ్యాండ్స్‌లా ఉంటాయి కదా! ఇది 60 అనుకోండి. ఇది 40 అనుకోండి. ఓకే. ఈ ఆర్ఎస్ఐ అనేది ఇలా 40 దగ్గర ఇలా సపోర్ట్ తీసుకొని పైకెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఇలా 60 దగ్గర ఇలా సపోర్ట్ తీసుకొని పైకెళ్ళినప్పుడు గానీ, ఎప్పుడైతే ఆ క్యాండిల్ సపోర్ట్ తీసుకున్న తర్వాత ఏదైతే క్యాండిల్ ఫార్మ్ అవుతుందో, ఆ క్యాండిల్ పైన మనం ఎంట్రీ అని ప్లాన్ చేస్తాం. మనం ఇదంతా డీటెయిల్‌గా మనం చార్ట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వేరెవర్ రిక్వైర్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్ నేను చార్ట్స్‌లో చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు చాలా క్లారిటీ వస్తుంది. దాని తర్వాత మనం అనుకున్న 3 టైప్ ఆఫ్ ఎంట్రీ సపోర్ట్ ఎంట్రీ. సపోర్ట్ ఎంట్రీ అంటే ఏంటంటే ఒక్కసారి బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత అంటే ఒక కన్సాలిడేషన్ తర్వాత ఒకసారి బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మీరు ఒక 42 మూవింగ్ యావరేజ్ ప్లాట్ చేస్తారు. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మీరొక 42 మూవింగ్ ఈ ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ప్లాట్ చేసి, ఎప్పుడైతే ఈ స్టాక్ అనేది ఇలాగ ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గరకొచ్చి ఒక సపోర్ట్ తీసుకొని గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ చేసిందో, ఆ గ్రీన్ క్యాండిల్ పైన ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటారు. ఆ గ్రీన్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అండ్ మీరు దానిపైన 1:2 టార్గెట్ అనేది ప్లాన్ చేసి, మీరు ఇంకా కంటిన్యూయస్‌గా ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. దీని మీద ఎంటైర్ వీడియో చేశాను. దట్ ఈస్ ద మోస్ట్ వాచ్డ్ వీడియో ఈ ఛానెల్‌లో. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు గనుక బిగినర్ అయితే మీకు సపోర్ట్ అంటే ఏంటో తెలియకపోతే ఆ డీటెయిల్డ్‌గా చెప్పిన వీడియో ఒకసారి చూసేయండి. మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం కాన్సెప్ట్ తెలుసుకున్నాం కదా! ఈ కాన్సెప్ట్ తెలుసుకున్నాక మనం ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్‌ని స్టెప్స్ కింద విడగొడతాం. స్టెప్స్ ఏముంటాయో చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్టాక్స్ అనేవి ట్రేడింగ్ వ్యూలో వాచ్ లిస్ట్ యాడ్ చేసుకుంటాం. ఏ స్టాక్స్ అనేవి? మనం ఇంతకు ముందు చాప్టర్‌లో మనం ఫండమెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉన్న స్టాక్స్ కొన్ని ఐడెంటిఫై చేసాం కదా!
సో, స్క్రీనర్ వాడి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ సెలెక్ట్ చేశాం కదా! ఆ స్క్రీనర్ నుంచి వచ్చిన స్టాక్స్ అనేవి మనం ఈ ట్రేడింగ్ వ్యూలో రాస్తాం. సో, స్టెప్ నంబర్ 0 ఏంటంటే స్క్రీనర్‌ని రన్ చేయాలి. ఈ స్క్రీనరు లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఈ స్క్రీనర్‌ని ఒకసారి రన్ చేసిన తర్వాత మీకు ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ వస్తాయి. అండ్ ఈ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ అనేవి మనం ఇయర్లీ బేసిస్‌లో ప్రాఫిట్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, రెవెన్యూ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఎంత ఇంక్రీజ్ అవుతున్నాయి అని మనం ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ పిక్ చేస్తాం కాబట్టి, ఈ ఎగ్జాంపుల్స్ ఈ ఫర్దర్‌గా నేను ఇచ్చే ఎగ్జాంపుల్స్‌లో మీకు ఎప్పుడైతే ఈ స్టాక్స్ అనేవి స్క్రీన్ నుంచి వచ్చాయో, అంటే టెక్నికల్లీ ఈ స్టాక్స్ అనేవి మీకు ఏప్రిల్‌లో వచ్చేసుంటాయి. ఏప్రిల్‌లో ఆల్రెడీ స్క్రీన్‌లో మీకు వచ్చిన స్టాక్స్ మీద మనం ఎక్కడెక్కడ ట్రేడ్ చేయొచ్చో, ఎలాంటి టైమ్స్‌లో ట్రేడ్ చేయొచ్చో అనేది నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్‌లో. ఓకే. సో, ఒక్కసారి స్క్రీన్ నుంచి మీకు స్టాక్స్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత దాన్ని మీరు ట్రేడింగ్ వ్యూలో వాచ్ లిస్ట్‌లో యేసుకుంటారు. వాచ్ లిస్ట్‌లో యేసుకున్న తర్వాత ఫస్ట్ ఏంటి ట్రెండ్ అనేది చెక్ చేస్తారు. ఫస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ట్రెండ్. ట్రెండ్ అనేది చెక్ చేసి డైలీ టైమ్ ఫ్రేమ్‌లో 42 ఈఎంఏ పైన స్టాక్ అనేది ప్రస్తుతానికుందా? ఆర్ ఆర్ 21 పీరియడ్ వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో మూవింగ్ యావరేజ్, ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది పైన స్టాక్ ప్రైస్ అనేది ఉందా అనేది మనం చెక్ చేసుకుంటాం. 2 చెక్ చేసుకుంటాం. దాని తర్వాత ఒకసారి ట్రెండ్ చెక్ చేసేసుకున్నాం. ఫస్ట్ స్టాక్ స్క్రీన్ చేసుకున్న తర్వాత ట్రెండ్ చెక్ చేసుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు మొమెంటమ్ ఎలా చెక్ చేస్తారు? హైయర్ టైమ్ ఫ్రేమ్ మొమెంటమ్ అనేది చెక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఒకటి మనం డిస్కస్ చేసుకున్నట్టు వీక్లీ అండ్ మంత్లీ ఈ రెండిటి యొక్క ఆర్ఎస్ఐ, రైట్? ఆర్ఎస్ఐ హ్యాస్ టు బి గ్రేటర్ దాన్ 60. ఒక్కసారి ఈ వీక్లీ, మంత్లీ ఆర్ఎస్ఐ గ్రేటర్ దాన్ 60 వచ్చిన తర్వాత మనం ఇది అబ్సల్యూట్ ట్రెండ్, రిలేటివ్ ట్రెండ్ కూడా చూడాలి. ఓకే. రిలేటివ్ ట్రెండ్ చూడడానికి మనం ఆర్ఎస్ అనే ఇండికేటర్ వాడతాం. మనం చాలా డీటెయిల్‌గా ఈ రెండిటి గురించి ప్రీవియస్ చాప్టర్స్‌లో డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోలో. సో, ఆర్ఎస్ ఆల్ఫా వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0 అయిందనుకోండి. అప్పుడు మనం ఏమంటామంటే రిలేటివ్‌గా స్టాక్ అనేది మొమెంటమ్‌లో ఉంది. అండ్ ఆర్ఎస్ఐ వాల్యూ గ్రేటర్ దాన్ 60 ఉంది కాబట్టి అబ్సల్యూట్‌గా కూడా స్టాక్ అనేది మొమెంటమ్‌లో ఉంది. ఒకసారి స్టాక్ అనేది 2 టైమ్ ఫ్రేమ్స్‌లోనూ మొమెంటమ్‌లో ఉందని తెలుసుకున్నాక అండ్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో నిఫ్టీ కన్నా లాస్ట్ 60 డేస్‌గా బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి, బెటర్ రిటర్న్ ఇచ్చింది అని తెలుసుకున్నాక మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్‌లీ కన్సాలిడేషన్ అండ్ బ్రేక్‌ఔట్ అనేది చాలా చాలా కంపల్సరీ ఇన్ దిస్. మీరు బ్రేక్‌ఔట్ ట్రేడ్ చేసినా సరే, పుల్ బ్యాక్ ట్రేడ్ చేసినా సరే ఫస్ట్ ఇంపార్టెంట్ బ్రేక్‌ఔట్ అవ్వాలి. రైట్? మీరు ఒకవేళ అగ్రెసివ్ ట్రేడర్ అనుకోండి, మీరు బ్రేక్‌ఔట్ ట్రేడ్ చేస్తారు. మీరు ఒకవేళ కొద్దిగా డిఫెన్సివ్ ట్రేడర్ అనుకోండి, మీరేమో పుల్ బ్యాక్ ట్రేడ్ చేస్తారు. రైట్? సో, ఎప్పుడైతే స్టాక్ అనేది ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఒక బ్రేక్‌ఔట్ ఇచ్చిందో, బ్రేక్‌ఔట్ ఇచ్చిన తర్వాత మీరు బ్రేక్‌ఔట్ క్యాండిల్ పైన లాంగ్ తీసుకుంటారు. స్టాప్ లాస్ మీ బ్రేక్‌ఔట్ క్యాండిల్ కింద పెట్టుంటారు. అది మనం క్లియర్‌గా డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఒకవేళ మీరు డిఫెన్సివ్ కొద్దిగా కన్జర్వేటివ్ ట్రేడర్ అయితే మీరు పుల్ బ్యాక్స్ మీద ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ పుల్ బ్యాక్స్ మీద ఎంట్రీ ఎలా తీసుకుంటామంటే మార్కెట్ స్ట్రక్చర్ బ్రేక్ అవ్వచ్చు, లేకపోతే ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ రావచ్చు, లేకపోతే ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ రావచ్చు, ఆర్ మీకు ఆర్ఎస్ఐ వాల్యూ అనేది 40 గాని, 60 గాని వీటి మీద సపోర్ట్ తీసుకుండొచ్చు. రైట్? ఇలాంటి టైమ్స్‌లో మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాం. సో, ఇది మీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆన్ హౌ టు టేక్ ఎ ట్రేడ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చిన్న ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను ఆల్రెడీ స్క్రీన్‌లో వచ్చిన స్టాక్స్ అన్ని ట్రేడింగ్ వ్యూలో వాచ్ లిస్ట్‌లో వేశాను. ఓకే. సో, మీకు ఇది మీ స్క్రీనర్. ఈ స్క్రీనర్‌లో ఇది మీ క్వెరీ. రైట్? ఈ క్వెరీలో వచ్చినవన్నీ నేను ఆల్రెడీ ఒక 20 స్టాక్స్, ఫస్ట్ 20 స్టాక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాప్. రైట్? ఈ మార్కెట్ క్యాప్‌ని డిసెండింగ్ ఆర్డర్‌లో పెట్టి ఫస్ట్ 20 స్టాక్స్ అనేవి నేను ట్రేడింగ్ వ్యూలో ఆల్రెడీ వేశా వాచ్ లిస్ట్‌లో. సో, అండ్ ఈ స్క్రీనర్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఈ స్క్రీనర్ ఎలా తయారు చేసాము అనేది ఒక వీడియో చాలా డీటెయిల్‌గా చేసాం. చాప్టర్ 3 ఉంది. ఆ చాప్టర్ 3 వీడియో మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూసేయండి. వెరీ, వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో ఆన్ హౌ టు సెలెక్ట్ స్టాక్స్. ఓకే. నౌ ఏం చేద్దామంటే ట్రేడింగ్ వ్యూలోకి వెళ్దాం. సో, ఇప్పుడు మనం ట్రేడింగ్ వ్యూలోకెళ్ళి మీరు వాచ్ లిస్ట్‌లో యాడ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ప్లస్ నొక్కి ఈ స్టాక్ అనేది ఇలా యాడ్ చేయొచ్చు. యాపిల్ యాడ్ చేశారనుకోండి మీ వాచ్ లిస్ట్‌లో యాడ్ అయిపోతుంది. సో, ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ ఇక్కడ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఈ స్టాక్స్ అన్నీ మీరు ట్రేడింగ్ వ్యూలో ఇలా వాచ్ లిస్ట్‌లో మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఒక్కొక్కటి చూద్దాం. అసలు ఏంటి? సో, ఫస్ట్ ఏం చేస్తాం ఫేమ్ ఇండియాలో మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్తాం. డైలీ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళి మనం ఈఎంఏ ఏద్దాం. ఈఎంఏ ఏసి ఈఎంఏ 42 పైన ఎప్పుడు స్టాక్ అనేది ట్రేడ్ అవుతుందో చూద్దాం. ఓకే. ఈఎంఏ 42 పైన ఎప్పటి నుంచి చేయడం మొదలెట్టింది? ఇక్కడ నుంచి ఈఎంఏ 42 పైన ట్రేడ్ అవ్వడం మొదలెట్టింది. ఫ్రమ్ హియర్ దిస్ పాయింట్ రైట్? ఓకే. అండ్ ఇట్ ఈస్ స్టిల్ ట్రేడింగ్ ఓవర్ ఈఎంఏ 42. సో, ట్రెండ్ అనేది అప్ ట్రెండ్‌లో ఉందని మనం డిసైడ్ అయ్యాం. తర్వాత మనం మంత్లీ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్తాం. మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళి వి విల్ యాడ్ మనం ఈఎంఐ క్లోజ్ చేసేసి వి విల్ యాడ్ ఆర్ఎస్ఐ ఇండికేటర్. ఓకే.
ఆర్ఎస్ఐ ఇండికేటర్ యాడ్ చేసి ఆర్ఎస్ఐ వాల్యూ ఎప్పుడైతే 60 అబోవ్ ఉందో మనం మార్క్ చేద్దాం. ఇక్కడ నుంచి ఫెబ్ 1 నుంచి 60 అబోవ్ ఉంది. ఇదంతా 60 అబోవ్ ఆర్ఎస్ఐ. ఓకే. దాని తర్వాత ఆర్ఎస్ఐ ఎల్లోలో పెడదాం. సో దట్ మనకు కొద్దిగా డిఫరెన్స్ తెలుస్తుంది. తర్వాత వీక్లీకి వెళ్తాం. వీక్లీ అబౌవ్ 60 ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ నుంచి 26 మే నుంచి అబౌవ్ 60 వీక్లీ ఆర్ఎస్ఐ వచ్చింది. రైట్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వీక్లీ ఆర్ఎస్ఐ ఇస్ అబౌవ్ 60. దాని తర్వాత డైలీకి వెళ్తాం. ఓకే, డైలీకి వెళ్ళి ఎక్కడి నుంచి ఆర్ఎస్ వాల్యూ గ్రేటర్ దెన్ 0 ఉంటుందో ఐడెంటిఫై చేద్దాం. ఆర్ఎస్ వాల్యూ ఇదంతా గ్రేటర్ దెన్ 0 అయింది, విచ్ ఇస్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. రైట్, ఇది నేను ఆరెంజ్లో పెడతా. ఈ ఏరియా మొత్తం ఆర్ఎస్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 ఉంది. ఇప్పుడు మనం ప్యాటర్న్స్ ఏమి వస్తాయేమో చూద్దాం. ఓకే, ప్యాటర్న్ నెంబర్ 1 ఇదొక కన్సాలిడేషన్. రైట్, కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది. రైట్, బ్రేక్అవుట్ ఇచ్చాక మీరు ఇక్కడ ఇది బ్రేక్అవుట్ రీడ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకుంటారు. బ్రేక్అవుట్ క్యాండిల్ లో దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అండ్ మీరు 1:2 1:3 ప్లాన్ చేసుకుంటారు. ఇదొక బ్రేక్అవుట్ రీడ్. దాని తర్వాత ఇక్కడ మీకు ఒక మార్నింగ్ స్టార్ ఇష్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ దొరికింది. రైట్, ఇక్కడ మీకు మార్నింగ్ స్టార్ ఇష్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ దొరికింది. సో ఈ మార్నింగ్ స్టార్ ఇష్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ పైన మీరు లాంగ్ ఎంట్రీ తీసుకుంటారు. దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. రైట్, కొద్దిగా స్టాప్ లాస్ మీరు కొద్దిగా కింద పెట్టుకుంటే ఈ స్టాప్ లాస్ ఇట్టేది కాదు, బట్ అగైన్ దిస్ కుడ్ బి ఏ స్టాప్ లాస్ ట్రేడ్. దాని తర్వాత దీన్ని మీరు 1:2 పెట్టి మీరు అగైన్ యూ కెన్ టేక్ అ ట్రేడ్. ఇది ఇంకో ట్రేడ్. సో ఇక్కడ మీకు ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ కూడా కనిపిస్తుంది. రైట్, ఇది ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్. రైట్, సో మీరు ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకుంటారు. ఈ క్యాండిల్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అండ్ మీరు ఒక 1:2 వచ్చేసింది ఇక్కడ. ఇది ఇంకో ట్రేడ్ దొరికింది మీకు. దాని తర్వాత ఇది మీకు ఒక పియర్సింగ్ ప్యాటర్న్. దాని తర్వాత ఇక్కడ మీకు ఒక ఎంగల్ఫింగ్ వచ్చింది. దాని తర్వాత ఈ ట్రేడ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఇది ఒక ఆల్మోస్ట్ పియర్సింగ్ ప్యాటర్న్ ప్లస్ ఒక ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ లాగే ఉంది. సో మీరు ట్రేడ్లోకి ఎంటర్ అవుతారు. దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. మీరు 1:2 ప్లాన్ చేస్తారు. రైట్, ఆర్ దాని తర్వాత మీకు ఇక్కడ దీనిపైన ఎంట్రీ అవుతారు. దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అండ్ మీరు ఒక 1:2 ప్లాన్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీకు ఇక్కడ ఒక కన్సాలిడేషన్ వచ్చింది. ఈ కన్సాలిడేషన్ పైన ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో ఆ బ్రేక్అవుట్ క్యాండిల్ దగ్గర మీరు లాంగ్ పొజిషన్ తీసుకుంటారు, విచ్ ఇస్ సమ్వేర్ హియర్. స్టాప్ లాస్ వచ్చేసి ఈ బ్రేక్అవుట్ క్యాండిల్లో విచ్ ఇస్ దిస్. అండ్ 1:2 1:3 టైప్లో ప్లాన్ చేస్తారు. దాని తర్వాత ఇప్పుడు ఏమైంది, ఇక్కడ అగైన్ మీకు ఒక కన్సల్టేషన్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఈ కన్సల్టేషన్ బ్రేక్అవుట్ ఇస్తుందో మీరు బ్రేక్అవుట్ ట్రేడ్ చేయొచ్చు, లేకపోతే పుల్ బ్యాక్ కూడా ట్రేడ్ చేయొచ్చు. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఆర్ఎస్ఐ చెక్ చేసుకుని ఎక్కడెక్కడ 40 దగ్గర బౌన్స్ ఇచ్చిందో చూద్దాం. సో మీకు ఇక్కడ ఒక ఆర్ఎస్ఐ 40 దగ్గర మీకు సపోర్ట్ ఇచ్చింది. రైట్, దిస్ ఇస్ అ ఆర్ఎస్ఐ 40 సపోర్ట్. రైట్, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక ఆర్ఎస్ఐ 40 దగ్గర సపోర్ట్ ఇచ్చింది. దాని తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ 43 దగ్గర సపోర్ట్ ఇచ్చింది. సో మీరు ట్రేడ్ తీసుకోకపోవచ్చు, బట్ అగైన్ ఇవి కూడా మీకు గుడ్ ప్లేసెస్ వేర్ యూ కెన్ గో హెడ్ అండ్ టేక్ ఎ ట్రేడ్ అనమాట. సో ఇక్కడ ట్రేడ్ తీసుకునేట్టయితే మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకొని దీని కింద స్టాప్ లాస్ పెట్టుకొని మీరు 1:2 ప్లాన్ చేసుకోవచ్చు. రైట్, దాని తర్వాత ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకున్నట్టయితే ఇక్కడ ట్రేడ్ తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుని మీరు ఒక 1:2 ప్లాన్ చేసుకొని ఉండొచ్చు. సో అండ్ సో ఆన్ అండ్ సో ఫార్త్. రైట్, సో మీకు మల్టిపుల్ సెటప్స్ దొరుకుతూ ఉంటాయి. సో మల్టిపుల్ సెటప్స్ దొరుకుతున్నప్పుడు మల్టిపుల్ ట్రేడ్స్ అనేవి మీకు ఎంటర్ అవ్వచ్చు ఇన్ సేమ్ సెట్ ఆఫ్ స్టాక్స్. రైట్, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే సే నెట్వెబ్లో అగైన్ ఏం చేస్తాం మనం, ఫస్ట్ విల్ గో టు ఇండికేటర్స్, యాడ్ ఈఎంఏ. మీరు ఈఎంఏ 42 అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ డైలీ కానీ ఆర్ వీక్లీ టైం ఫ్రేమ్లో మీరు ఈఎంఐ 21 కూడా వేసుకోవచ్చు. ఇలా కూడా వేసుకోవచ్చు మీరు.
రైట్. ఎప్పుడైతే ఈఎంఐ 21 పైన స్టాక్ అనేది ట్రేడ్ అవుతుందో అప్పుడు మీరు స్టాక్‌లో పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నించొచ్చు. విచ్ ఇస్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈఎంఐ 21 పైన ట్రేడ్ అవుతుంది స్టాక్. ఓకే. దాని తర్వాత డైలీకెళ్తారు. తర్వాత మంత్లీకెళ్తారు. మంత్లీలో మీరు ఈఎంఐ తీసేసి ఆర్ఎస్ఐ వేసుకుంటారు. ఆర్ఎస్ఐ వేసుకొని ఈ ఆర్ఎస్ఐ ఎప్పుడైతే 60 ఎబోవ్ ఉందో అప్పుడు మీరు ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేస్తారు. విచ్ ఇస్ దిస్ ఈ టైం నుంచి రైట్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మీకు ఆర్ఎస్ఐ ఎబోవ్ 60 ఉంది. ఓకే. దాని తర్వాత వీక్లీ ఆర్ఎస్ఐ ఎబోవ్ 60 ఇక్కడ స్టార్ట్ అయింది రైట్. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మీకు వీక్లీ ఆర్ఎస్ఐ అబోవ్ 60 ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రైట్. సో మీరు డైలీకి వచ్చి ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సో మీరు డైలీకి వచ్చి ఇక్కడ మీరు ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తారు రైట్. ఇక్కడ ఆర్ఎస్ ఆల్ఫా వాల్యూ ఎప్పుడైతే అబవ్ 0 ఉందో చూద్దాం రైట్. విచ్ ఇస్ ఎసెన్షియలీ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆర్ఎస్ ఆల్ఫా ఈజ్ అబవ్ 0. ఓకే. సో నేను ఇది ఎలోలో పెడుతున్నాను సో దట్ దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్. ఓకే. సో ఈ అన్ని ప్లేసుల్లో అన్ని అన్ని కండిషన్స్ వర్కౌట్ అయిన ప్లేస్ ఈ ఏరియా అనమాట. ఓకే. సో ఈ ఏరియాలో మనం బ్రేక్అవుట్స్ ఎలా క్యాప్చర్ చేయాలి, పుల్ బ్యాక్స్ ఎలా క్యాప్చర్ చేయాలి చూద్దాం. ఓకే. నౌ ఇక్కడ రైట్ ఈ హై దగ్గర మీకు బ్రేక్అవుట్ ఇచ్చింది రైట్. ఇది మీ ఫస్ట్ బ్రేక్అవుట్. ఇది ఒక బ్రేక్అవుట్ రేట్. ఇక్కడ లాంగ్ అవుతారు, ఎంటర్ అవుతారు. దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు అండ్ యూ డూ 1:2, 1:3 ఆర్ ట్రైలింగ్ స్టాప్ లాస్. ఇది ఒక బ్రేక్అవుట్ రేట్. దాని తర్వాత మీకు ఇక్కడ ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది రైట్. ఇక్కడ పుల్ బ్యాక్ ఇచ్చినప్పుడు దెర్ ఇస్ వన్ పియర్సింగ్ ప్యాటర్న్ హియర్. ఓకే. ఆర్ ఇది మిస్ అయింది అనుకున్నా సరే ఇది ఇంకో బ్రేక్అవుట్ రేట్ రైట్. ఇది ఇంకో బ్రేక్అవుట్ రేట్. బ్రేక్అవుట్ ఇచ్చింది, ఈ క్యాండిల్ దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ క్యాండిల్ పైన మీరు ఎంటర్ అవుతారు లాంగ్ పొజిషన్ విచ్ ఇస్ హియర్. ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ అండ్ 1:2. ఇది ఇంకో బ్రేక్అవుట్ రేట్ రైట్. దాని తర్వాత ఇక్కడ మీకు ఆల్మోస్ట్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ రైట్. సో ఇక్కడ మీరు లాంగ్ పొజిషన్ తీసుకుంటారు దీనిపైన, దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు అండ్ 1:2. ఇది కూడా మీకు ఒక ట్రేడ్ వచ్చింది రైట్. దాని తర్వాత ఇంకా వేరే ఏవి కనిపించట్లేదు, వేరే ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ ఏం కనిపించట్లేదు. దిస్ ఇస్ వన్ వే. దాని తర్వాత ఇంకెక్కడెక్కడ ఆర్ఎస్ఐ 60 దగ్గర బౌన్స్ ఆఫ్ ఇచ్చిందో చూద్దాం. ఇక్కడ ఒకసారి ఆర్ఎస్ఐ 60 దగ్గర సపోర్ట్ తీసుకుంది విచ్ ఇస్ దిస్. సో ఇది ఒక ట్రేడ్ మీకు. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఆర్ఎస్ఐ 40 దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఓకే. సో ఆర్ఎస్ఐ 60 ఎక్కడ సపోర్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ మీరు లాంగ్ అవుతారు నెక్స్ట్ క్యాండిల్లో. ఇది అనదర్ పుల్ బ్యాక్ ట్రేడ్. మీరు ఒకవేళ ఇది మిస్ అయింది అనుకున్నాం కదా, ఇది ఆర్ఎస్ వాడితే మిస్ అయి ఉండకపోవచ్చు. సో ఆర్ఎస్ దగ్గర మీకు ఒక పుల్ బ్యాక్ వచ్చింది రైట్. దాని తర్వాత ఇక్కడ ఆర్ఎస్ దగ్గర 40 సపోర్ట్ తీసుకున్న తర్వాత ఉన్న క్యాండిల్ మీద మీరు ఒకవేళ ట్రేడ్ తీసుకుని ఉంటే ఇది మీకు స్టాప్ లాస్ హిట్ అయ్యేది రైట్. అవుట్ ఆఫ్ ఆల్ ద ట్రేడ్స్ మీకు ఒక్క స్టాప్ లాస్ హిట్ అయింది. మీకు ఒక గుడ్ 4-5 ట్రేడ్స్ వచ్చాయి రైట్. అండ్ ఈ ట్రేడ్స్ అనేవి చాలా వెరీ వెరీ క్విక్గా మీకు రిజల్ట్ అనేది ఇచ్చాయి రైట్. సో ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుందాం. ట్రెంట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే. ట్రెంట్లో ఫస్ట్ ఇండికేటర్స్లో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఈఎంఐ వేసుకుంటాం రైట్. ఈఎంఐ 42. ఎప్పుడైతే ఈఎంఐ పైన ప్రైస్ అనేది ట్రేడ్ అవుతుందో అప్పుడు మనం బులిష్ అని విల్ హ్యావ్ అ బులిష్ వ్యూ ఆన్ ద స్టాక్ కదా. సో ఎప్పుడు వచ్చింది, ఈ ఏరియాలో వచ్చింది బులిష్ వ్యూ. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బులిష్ వ్యూ ఉంది రైట్. దాని తర్వాత మంత్లీ టైం ఫ్రేమ్కి వెళ్తాం. ఈఎంఐ తీసేసి ఇందులో మనం ఆర్ఎస్ఐ వేసుకుంటాం. ఓకే. ఆర్ఎస్ఐ వేసుకున్న తర్వాత ఆర్ఎస్ఐ ఎప్పుడైతే అబవ్ 60 ఉందో చూద్దాం. మంత్లీ ఆర్ఎస్ఐ అబవ్ 60 ఎప్పుడు వచ్చింది,
అసలు ఈ పాయింట్ ఆఫ్ టైమ్ తర్వాత మంత్లీ ఆర్ఎస్ఐ అబవ్ 60 ఒకే ఒక్క నెలలో వచ్చింది. విచ్ ఇస్ దిస్. ఈ ఒక్క మంత్‌లోనే ఆర్ఎస్ఐ అబవ్ 60 వచ్చింది. రైట్? దాని తర్వాత వీక్లీకి వెళ్దాం. వీక్లీ ఆర్ఎస్ఐ అబవ్ 60 ఎక్కడి నుంచి ఉంది? అసలెప్పుడు వీక్లీ ఆర్ఎస్ఐ అబవ్ 60 రాలే. సో, ఈ స్టాక్‌లో మనకి ఎంట్రీ అనేది రాలేదు. రైట్? సో, ఫ్యూచర్‌లో ఇఫ్ ద స్టాక్ క్వాలిటీ ఈస్ నాట్ దట్ గ్రేట్. క్వాలిటీ అంటే నాట్ జస్ట్ ఫండమెంటల్ బట్ ఆల్సో మీకు స్టాక్ యొక్క మొమెంటమ్ బాలేదనుకోండి. ఈ చెక్ లిస్ట్‌లో అన్నీ ఒకదాంతో ఒకటి చెక్ చేసుకొని ట్రేడ్ మీద ప్లేస్ చేశారనుకోండి. ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఆ మేరకి చాలా చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. మీకు ట్రేడ్స్ తక్కువొస్తాయి. బట్ స్టిల్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఆర్ మీ విన్ రేట్ అనేది చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. రైట్? సో, దట్ బీయింగ్ సెడ్ ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటా. ఎలా మనం స్వింగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేయాలో. మనం ఫస్ట్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ తీసుకొని దాని మీద మంచి ట్రెండ్ అనేది చూసి మొమెంటమ్ ఎలా క్యాప్చర్ చేయాలో చూసి మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్‌లో మొమెంటమ్ ఎలా క్యాప్చర్ చేయాలో చూసి మంచి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గాని, మంచి చార్ట్ ప్యాటర్న్ గాని, ఇన్ టర్మ్స్ ఆఫ్ పుల్ బ్యాక్ ట్రేడింగ్ గాని, బ్రేక్‌ఔట్ ట్రేడింగ్ గాని, అగైన్ విత్ రెస్పెక్ట్ టు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఆర్ ఆర్ఎస్ఐ సపోర్ట్. మనం ఇన్ని చూసాం. సో, మల్టిపుల్ ట్రేడ్స్ అనేవి వస్తాయి. సో, ఇవన్నీ చూసుకుంటే మీకు మల్టిపుల్ ట్రేడ్ సెటప్స్ వస్తాయి కాబట్టి, విత్ ఆల్ దీస్ సెట్ ఆఫ్ థింగ్స్ మీకు గుడ్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్‌లో ఒక సెటప్, 2 సెటప్స్ కాదు. ఇన్ ఇట్స్ ఎంటైర్ అప్ ట్రెండ్ దీని మొమెంటమ్‌లో మల్టిపుల్ టైమ్స్ మీకు ట్రేడ్ సెటప్స్ వస్తూ ఉంటాయి. మనం ఇందాక నేర్చుకున్న మనం ఈ వీడియోలో నేర్చుకున్న వెరీ ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఏదైతే చెప్పానో, ఆ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఒకసారి రాసుకొని, ప్రతిసారి మీరు షార్ట్ లిస్ట్ చేసిన ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్ మీద అన్నీ చెక్ అయితే, అప్పుడు ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. రైట్? సబ్సిక్వెంట్ వీడియోస్‌లో మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎలా చేయాలి అండ్ ఈ ఎంటైర్ థాట్ ప్రాసెస్‌ని ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఫ్రేమ్‌వర్క్‌లో ఫిట్ చేసి స్కేలబుల్ ఫ్రేమ్‌వర్క్ ఎలా చేయాలో చూద్దాం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరికైనా అవసరం అండ్ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఆల్సో మేక్ ష్యూర్ దట్ యూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. దట్ బీయింగ్ సెడ్, సీ యా. బాయ్.